మామా, నిజంగా చెప్తున్నాను. ఈ సీజన్‌లో డెమాన్ పవన్ పేరు వినిపించినప్పుడల్లా నాకొకటే ఫీలింగ్. ఇతను ఖచ్చితంగా డిజర్వ్ చేస్తాడురా! డెమాన్ పవన్ ఆట ఏంటి అంటే, ఒక్క రోజు కూడా సేఫ్‌గా ఆడలేదు. ఒక్క రోజు కూడా ఈడీడు ఫిక్స్ అనిపించలేదు. ప్రతి వారం, ప్రతి టాస్క్ అగ్ని పరీక్ష లాంటి పరిస్థితుల్లోనే నిలబడ్డాడు. ఎవరైనా డబ్బుల గురించి మాట్లాడితే, అరే తీసుకుంటే తప్పు అంటారు. కానీ డెమాన్ పవన్ విషయంలో నేను ఓపెన్‌గా చెప్తున్నాను మామ. డెమాన్ పవన్ సూట్‌కేస్ క్యాష్ తీసుకుంటే నాకు భయంకరంగా హ్యాపీ. ఎందుకంటే ఈడు స్టార్ గాదు. ఈడు బిగ్ బ్యాక్‌గ్రౌండ్ గాదు. ఈడు ఫుల్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ నుంచి వచ్చినోడు. డెమాన్ పవన్ డబ్బులు తీసుకుంటే అది ఆశ కాదు. అది అవసరం. మరి ఇంకో విషయం. ఈడు తీసుకున్నా కూడా ఆడియన్స్ ఛీ అనరు. అంటారు ఏమంటారు తెలుసా? సరేరా కష్టపడ్డాడు తీసుకొని. అదే డెమాన్ పవన్ స్టాండింగ్. ఇంకో నిజం చెప్పాలంటే ఫోర్త్ పొజిషన్‌లో డబ్బులివ్వకపోవడం డెమాన్ పవన్‌కొచ్చిన లక్కీ బ్రేక్. థర్డ్ పొజిషన్‌లో అయితే 10, 15, 20 లక్షల వరకు ఆఫరొస్తది. మామా మార్క్ మై వర్డ్స్. డెమాన్ పవన్ సూట్ కేస్ తీసుకొని బయటకొస్తాడు. అదతనికి రైట్. అదతని కష్టం. అది అతని జీవితం. కాబట్టి ఎవరు ట్రోల్ చేయొద్దు. ఎవరు జడ్జ్ చేయొద్దు. డెమాన్ పవన్ తీసుకుంటే నేను హ్యాపీ. చాలా హ్యాపీ. అంతే మామ. డెమాన్ పవన్ రెస్పెక్ట్. డెమాన్ పవన్ డిజర్వ్స్.